హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. నేను ఈరోజు పొటాటో లాలీపాప్స్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు లాలీపాప్స్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇదిగోండి పొటాటో లాలీపాప్కు కావాల్సిన పదార్థాలు. ఉడకబెట్టిన మీడియం సైజు బంగాళాదుంపలను ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇవి ఒక 5 తీసుకున్నాను. ఇదిగోండి బ్రెడ్ పొడి ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ కట్ చేసి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. 4 బ్రెడ్ పీసెస్. ఇదిగోండి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా, ఒక 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇదిగోండి కొద్దిగా కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. తర్వాత ఇది జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ కలిపి ఇప్పుడు చూడండి ఇలా బౌల్ తీసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని ఇవి ఆనియన్స్, తర్వాత ఈ ఆలు ఇవన్నీ వేసేసి కొని బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఈ పొటాటోస్ను ఇవన్నీ ఇలా అంతా స్మాష్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మెత్తగా ఆలుని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇది ముందుగా మనం బ్రెడ్ పొడి చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక ఈ పొడిలో 1/2 భాగం వేసేసుకోవాలి. ఇదిగోండి మిగతా పొడిని ఇలా పక్కకు పెట్టేసి పెట్టుకున్నాము. ఇదిగోండి దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా జీలకర్ర పొడి, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, మనకు కలర్ బాగా కనపడాలంటే. నేనైతే వేయలేదు ఫుడ్ కలరు. ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఇది ముద్ద చేస్తే ముద్దకు రావాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. మనం దీంట్లో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆలులోనే ఉడకబెట్టినాం కదా, ఆ తడి సరిపోతుంది. ఇదిగోండి ఇలా ముద్ద సైజుకి వచ్చేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని అన్ని ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నాము. ఇదిగోండి అన్ని ఇలా రౌండ్గా బాల్స్ చేసి పెట్టుకున్నాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పొటాటో లాలీపాప్, మనం చికెన్ లాలీపాప్ అవి చేసుకుంటాం కదా, ఒకసారి మీరు కూడా పొటాటో లాలీపాప్ని తయారు చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా అన్ని బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఈవినింగ్ టైంలో చేసుకున్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో లేదంటే పిల్లలు ఇంట్లో ఉన్న రోజు స్పెషల్గా చేసి పెట్టవచ్చు. ఈ లాలీపాప్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఆలు లాలీపాప్ను. ఎప్పుడు ఒకటే కాకుండా ఆలుతో ఇలా రకరకాలుగా వెరైటీస్ చేసుకోండి. చూడండి అన్ని ఇలాగా బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాము. ఇదిగోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడేటట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం ముందుగా బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఇలా మైదా పిండి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకొని దాన్ని ఇలా వాటర్లో ఇలా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. అంటే దోశ పిండి మాదిరి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఈ బాల్స్ను దీంట్లోకి ముంచి ఒకసారి డిప్ చేయాలి. ఇలా ఒకసారి డిప్ చేసుకొని తర్వాత ఇది ఉంది కదా, ముందుగా మనం బ్రెడ్ పొడిని పెట్టుకున్నాం కదా పక్కకు, దీంట్లో ఇలా ఒకసారి ఇలా అనుకొని దీన్ని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా అన్నీ చేసుకున్నాము. ఇలా ఒకసారి డిప్ చేసుకోవడము, ఇలా దొర్లించుకోవడము, ఈ బ్రెడ్ పొడిలో ఇలా వేసేసుకోవడం. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాం కదా, ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఊకనే మాడిపోతుంది కానీ కాలవు సరిగ్గా, అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి ఇలా ఒకసారి
ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. చూడండి కాలుతున్నాయి కదా, ఇదిగోండి చూడండి ఈ విధంగా కాలుతున్నాయి. ఇంకా కొద్దిగా కాలాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు అలాగే కాల్చుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీసి పెట్టుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ పైన పెట్టుకోవాలి. ఇలా పొటాటో లాలీపాప్స్ అన్ని కాల్చుకున్నాం కదా, ఇప్పుడు వీటికి టూత్ పిక్స్ ఇలా ఒత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లలకి ఇలానే తీసుకొని తింటారు, చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా టూత్ పిక్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా తినేసేయచ్చు. చూడండి చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి ఈ లాలీపాప్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి ఈ లాలీపాప్స్ను, పొటాటో లాలీపాప్స్ను ఇలా టమోటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్.